అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి డిసెంబర్ 29 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు శివరామదాస్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ జట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి యొక్క మనసు దగ్గర మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారికి కోపం అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అందువలన అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. చిక్కుల్లో కూడా పడుతూ ఉంటారు. వీరికి వచ్చే సమస్యలల్లా వీరి కోపమే అని చెప్పుకోవచ్చండి. వీరి కోపం వల్లే అనేక రకాల సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు కూడా. అయితే అంతేకాకుండా మీ జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పుడు కూడా అధికంగా శ్రమపడి వీరి బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి ఒక మంచి స్థాయికి చేరుకుంటారు. అనేక బాధ్యతలు వీరు నిర్వహించవలసిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అయితే తమ బాధ్యతలు నెరవేర్చి ఒక మంచి స్థితికి చేరుకున్నా సరే మళ్ళీ తిరిగి వీరికి సమస్యలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. ఇలా అనేక రకాల సమస్యలను వీరు ఎదుర్కొంటూ ఉంటారు. ఇక ఒక రకంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఎటువంటి కష్టాలు ఉన్నాయని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదండి. ఎందుకంటే మానవ జీవితంలో కష్టం వెనకాల సుఖము, అలాగే సుఖం వెనకాల కష్టం ఉంటుందని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోవాలి. అయితే మిగిలిన రాశుల వారందరికంటే కూడా ఈ రాశి వారికి కష్టాలు ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వారికి ఉన్న మానవత దృష్టితోటి అనేక రకాల సమస్యలు అయితే వీరు పోస్ట్ చేశారండి. ఎక్కువగా అన్ని రాశుల కన్నా కూడా అదృష్టమైన జాతక రాశి ఎవరంటే వీరని చెప్పుకోవచ్చు. కానీ అనేక రకాల సమస్యలు ఫేస్ చేసే కూడా ఎవరంటే కూడా ఈ రాశి వారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రాశి వరకు ఉన్న అన్ని రకాల కూడా అంటే రేపటి రోజున ఈ రాశి వారి జీవితంలో అనేక రకాల సమస్యలు కూడా కొని తెచ్చుకోబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ రాశి వారి జీవితంలో అనేక రకాల సమస్యల కారణం కూడా వీరే అవుతారండి. ఎందుకంటే వీరి జీవితంలో కొన్ని ముఖ్యమైన అంశాల్లో అనేక సార్లు నిరాశకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ రాశివారు దయాగుణం కూడా కలిగిన వారని చెప్పుకోవచ్చండి. అలాగే అధికంగా ఉంటారు. ఎటువారు కష్టాల్లో ఉంటే వీరు ఇంకా తరలించిపోతూ ఉంటారు. ఇక వీరి దగ్గర సహాయం చేసే పరిస్థితి ఉన్నా లేకపోయినా ఎదుటివారు కష్టాలు ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా సహాయం చేస్తారు. అది ఆర్థికంగా కానీ మాట సాయం కానీ ఖచ్చితంగా ఎదుటివారు కష్టాలు ఉంటే ఆదుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే వీరు ఎదుటివారికి ఎంత సహాయం చేసినప్పుడు కూడా ఎదుటివారు సహాయపడడానికి అంతగా ముందుకు రారు. ఈ అంశం వీరిని మానసికంగా బాధపెడుతుంది. అయినా కూడా వీరి సహాయం చేసే గుణాన్ని వదులుకోరు. ఎటువారి చేతులు ఎంత మోసపోయినా మళ్ళీ తిరిగి వారిని నమ్ముతూ ఉంటారు. ఒక రంగా చెప్పాలంటే ఈ రాశి వారు మానసిక దృఢత కలిగి ఉంటారని చెప్పాలి. ఈ విధంగా వీరు మీ ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే కష్టం వెనకాల సుఖం వస్తుందని అనగా కూడా మీకు తెలుస్తుందండి. రేపటి రోజున ఈ రాశి వారికి ఎప్పుడు కూడా కష్టం వెనకాల సుఖం అనేది ఉంటూనే ఉంటుంది. అన్ని రకాల కూడా ఈ రాశి వారు ఎప్పుడు కూడా సమస్యలను ఎక్కువగా ఫేస్ చేస్తూనే ఉంటారని కూడా చెప్పుకోవాలి. ఇక వీళ్ళు కింద పనిచేసేవారు అలాగే మీతో పనిచేసేవారు పదోన్నతి పొంది మంచి స్థాయికి ఎదిగి ఆర్థికంగా పురోగతి సాధించినా కూడా మేము సాధించలేకపోయామనే బాధ మీకు కలగకూడదు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఒక రకంగా ఉండవండి. ఒకరికి ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, మరొకరికి మానసిక సమస్యలు ఉండొచ్చు, మరొకరికి కుటుంబ సమస్యలు, అలాగే మరికొందరికి వైవాహిక జీవితంలో సమస్యలు ఉండొచ్చు. ఎవరికి ఏ సమస్య ఉందో మనం చెప్పలేం కాబట్టి ఎదుటి వారికి సమస్యలు అని చెప్పి ఎప్పుడు కూడా అనుకోవద్దు. అలాగే అన్ని కష్టాలు నాకే వచ్చాయని కూడా మీరు కుంగిపోవద్దు. మానసిక ధైర్యం అధికంగా కలిగి ఉండాలి. ఇక విషయం మీరు గమనించి జీవితంలో ముందుకు సాగాలి. మానవ జీవితంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణం. అయితే గతంలో మీరు పడిన కష్టాలకి ఇప్పుడు పరిష్కారం అనేది లభించబోతుంది. శివయ్య అనుగ్రహంతో మీ ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇక ఈ రాశి వారి జీవితంలో రాబోయే ప్రళయం ఏంటంటే కనుక ఒక సమస్యతో ఇబ్బంది పడబోతున్నారు. పరమశివుడి యొక్క అనుగ్రహం ఉన్నప్పటికీ రేపటి రోజు మీరు ఆ సమస్యను ఎదుర్కోబోతున్నారు. రేపటి రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉన్న సమయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశంలో నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఈ సందర్భంలో మీరు కొన్ని నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే రేపటి రోజు మీరు ఎదుర్కోబోయే సమస్య ఏదైతే ఉందో అది మీ భవిష్యత్తు పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. పొరపాటున మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయం వల్ల మీ పైన నేరారోపణ చేయబడుతుంది. కాబట్టి రేపటి రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇక ఈ రాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత. ఉన్నత స్థితి సాధించిన, మరింత పురోగతి సాధించిన తపంతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అభివృద్ధి సాధించిన తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. ఇక ఈ రాశి వారు అన్ని రకాల కూడా వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇతర కుల వర్గాలు దేశించరు. చేసిన ధర్మాలను, మంచి పనులను ప్రచారం చేసుకోరు. కఠినమైన స్వభావం కలవాలని ముద్ర పడుతుంది. సన్నిహితులు ఎక్కువ చెంత ఆలస్యంగా అయినా పని చేయించుకోగలుగుతారు. ఇక ఈ రాశివారు భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యం అండి. తాము నమ్మిన విషయాలు ఇతరులకు చెప్పడం అస్సలు ఉండదు. వీరి అంచనాలన్నిటికి కూడా 90 పాలు నిజమవుతూ ఉంటాయి. వైఫల్యము చెందిన 10% మంది నష్టం కలిగిస్తుంది. సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధికుల నుండి వీళ్ళకి స్త్రీల వలన అధికంగా నష్టపోతూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల పరంగా చూస్తే అజ్ఞాతవాసము, అల్పులను ఆశ్రయించుట తప్పకపోవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నవారు ప్రారంభంలోనే ఉన్నతమైన స్థితికి సాధిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు వీరికి ఉన్నత వర్గాలు దూరమవుతూ ఉంటారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు. శివారాధన మీకు అన్నకూడా మేలు చేస్తుంది. ఈ రాశివారు సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తూ ఉంటారు. రేపటి ఉద్యోగాల పట్ల, వీరి విధుల పట్ల వీరికున్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది. కొనుగోలు చేసిన ఆస్తులు చిక్కులు ఎదురవుతాయి. సొంత వారు వదిలివేసిన బాధ్యతలను వీరు నెత్తిపై చేసుకుంటూ ఉంటారు. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వలన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతూ ఉంటారు. ఇక ఈ రాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరండి. ఏ విషయానైనా సరే వీళ్ళు స్వయం నిర్ణయాలు కానీ వాళ్ళు కోరుకుంటారు. సమాజంలో తమకుండా గుర్తింపు రావని ఆశిస్తారు. వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో, తెలివితేటలతో ఆ పని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. ఇక ఈ రాశి వారికి స్వాభిమానము, పట్టుదల, ఆదర్శము, అందరికంటే ఎక్కువ జీవించాలని కుతూహలం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఎప్పుడు ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ విషయంలో నిరాశ చెందరు. ఎప్పుడు విజయ పదంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి ఆవేశం అధికంగానే ఉంటుంది. వీరికి నష్టదాయకం మారుద్దని చెప్పుకోవాలి. దీనివల్ల అనేక చిక్కులు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇతరుల బాధలు తమ నెత్తిపైన పెట్టుకొని చిరకాలం బాధపడుతూ ఉంటారు. కావున వీరు అభిమానము, ఉదయమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వీరిపై ఉంది. ఇక ఈ రాశి వారికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది. ఇక ఈ రాశి వారి యొక్క చిత్రమైన గుణం ఏంటంటే వీరికి నచ్చిన విషయం ఎటువారిలో వెతుక్కుంటూ ఉంటారు. అందువల్ల ఎటువారిని తప్పులు పట్ట, న్యాయం పేరుతో ఇతరులు నిందిస్తూ గిలి కజలు నిలబెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు క్షమిస్తారు. ఇక ఈ రాశి వారు మోసం చేసే గుణము ఉన్నవారైతే అస్సలు ఉండరండి. ఇక ఈ రాశి వారికి మానవత్వంపై మంచితనం, పంతుల అభిమానం కూడా ఉంటుంది. అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం విట్టే నమ్మేస్తూ ఉంటారు. జాలిపడే దృశ్యం కనిపించినచో వారి ఇతరుల కష్టాల పాలు కాకుండా వారి బాధ్యతను తమ భుజాలపై వేసుకొని సహాయం చేస్తారు. దీన్ని ఎదురుగా చేసుకో కొంతమంది వీరు మోసం కూడా చేస్తారు. ఇక ఈ రాశి వారి స్వభావం ఏంటంటే మోసం చేయటం, నమ్మించడం, ముంచుట, కపట ప్రేమ చూపుట వీరి స్వభావం కాదు. అందరు వీరి మాటల్లో లోబడి ఉండవాలని, వీరందరికన్నా తెలివైన వారని వీరి గట్టి నమ్మకము. ఇక ఈ రాశి వారికి డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు. కానీ ఈ రాశి వారు చాలా వరకు కూడా కీర్తి, రాహము, ప్రచారక్షమణ 2 విషయాలకు మాత్రం లొంగిపోతారు. అతి దార్మికతము, ఇతరులతో తమని తాము పొడిగించుకోవాల్సినటువంటి కోరిక మరియు వీరు సాగించుకోవటం అన్న లక్షణములను నిగ్రహించుకోవటం వీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఇక ఈ రాశి వారి పురుషులకి ఒక ఆదర్శమైనటువంటి స్త్రీని వివాహం ఆడి ఆమెను ప్రేమదేవతగా ఆరాధించవల్లనే ఆదర్శం ఉంటుంది. అయితే వీరికి ఆశాభంగం కలగవచ్చు. త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకొని వీరు ఆశించిన ప్రేమతత్వం లభించినప్పుడు జీవిత సౌధం కూలిపోయినట్లుగా వీరు బాధపడే అవకాశం కూడా ఉంది. ఇక ఈ రాశి వారికి స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. వీరిచే ఆకర్షింపడిన కొందరు స్త్రీలతో సులభంగా ప్రళయ కాలపం ఏర్పడే అవకాశం కూడా కలదు. ఇక ఈ రాశి జన్మి స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం కూడా ఉంటుంది. ఈ రాశి స్త్రీలకు చాలా కూడా రేపటి రోజున అంటే మీరు నిరాశ నిస్పృహలో రేపటి రోజున లోనవుతారు. ఎందుకంటే ఈ రాశి వారు రేపటి రోజున ఆడవాళ్ళు పురుషులు కన్నా కూడా ఎక్కువగా పనులు చేసి రేపటి రోజున అలసిపోయే సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేపటి రోజున ఇంటి పనులు చేసేవారు ఆడవాళ్ళకు కూడా రేపటి రోజున అనుకూలంగా రోజు అయితే చెప్పుకోవాలి. ఇక రేపటి రోజు ఈ రాశివారి కండక కూడా కొద్ది గంటల్లోనే ఈ రాశివారి జీవితంలో ఒక ప్రళయం అయితే రాబోతుందండి. అది ఏ విధంగా ఒక వార్త రూపంలో కావచ్చు, ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, వీరి జీవితంలో అంటే ఊహించిన సంఘటన అయితే రేపు జరగబోతుంది. ఈ రాశివారి జీవితంలో క్రమశిక్షణ పెట్టుకున్న వారిని చదువుల్లో తీర్చిదిద్దుట వెనతో పెట్టి విద్యని చెప్పచ్చు. ఇక అన్ని రకాలు కూడా ఈ రాశి వారికి రేపటి రోజు అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి. అనుగ్రహాన్ని, ఎందుకంటే మీ జీవితం ఎటువంటి సమస్య మీ దర్దాపులో రాకుండా శివే కాపాడతారండి. అందుకే శివుడు మిమ్మల్ని అన్నగా కూడా
మీకు ప్రతి సోమవారం కూడా శివాలయం వెళ్ళి శివాలయం దీపారాధించడానికి ప్రయత్నించండి. ఆవునేతో దీపం కానీ నువ్వులతో కానీ దీపం వెలిగించండి. ఒకవేళ మీకు గుడికి వెళ్ళడం కుదరకపోతే ఇంట్లో అయినా సరే ఒక శివలింగానికి బిళ్ళపత్రం సమర్పించడము మీ కన్నకాలం మేలు జరుగుతుంది. ఆ కష్టాల నుండి బయటపడేస్తాడు. అలాగే మీకున్నంతలో దాన ధర్మాలు చేయడం మంచిది. దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. అపారమైన పుణ్యం కలుగుతుంది. మిశ్రమైన ఫలితాలు పొందబోతున్నారు. అయితే మీకుండే కోపం మాటతీరుల స్వభావం కారణంగా రేపటి రోజు మీరు కొంచెం ఏమైనా సరే చిక్కుల్లో పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మీ జీవితంలో రేపటి అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి, కానీ మీ కోపం వల్ల రేపటి రోజు మీకు ఏదైనా సరే గొడవ జరిగే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి తెలిసినాకండి రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.